ఓం గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. శ్రీ లలితా పంచవింశతి నామస్తోత్రం. బ్రహ్మాండ పురాణంలోని లలితోపాఖ్యానం నందు అమ్మవారికి 25 విశేషమైన నామాలు ఉన్నాయి. ఈ స్తోత్రాన్ని ఎవరైతే క్రమం తప్పకుండా పఠిస్తారో అమ్మవారు వారి కోరికలను తీర్చి అపారమైన సంపద, కీర్తి, హోదా, ఆరోగ్యం, కోరుకునే ప్రతి కోరికను ప్రసాదించే దివ్యమైనటువంటి నామాలు ఇవి. ఈ 25 నామాలు ఎవరైతే పఠిస్తారో వారికి లలితా సహస్రనామం చెప్పినంత శక్తి కలుగుతుంది. అంత గొప్ప నామాలు ఇవి. ఎవరికైతే ప్రతి నిత్యము కూడా లలితా సహస్రనామం చదువుకోవటానికి సమయం లేదనుకుంటారో వారు ఈ 25 నామాలు దానికి బదులు చదువుకోవచ్చు. ఏదైనా ముఖ్యమైన కార్యం కోసం వెళుతున్నా, ప్రయాణ సమయంలో మరియు పెళ్లిలో మాంగళ్య ధారణ జరిగేటప్పుడు ఈ 25 నామాలు భక్తి శ్రద్ధలతో పఠించటం వల్ల అమ్మవారి పూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా స్త్రీలు మంగళసూత్రములు పట్టుకొని నిత్యము ఈ నామాలను చెప్పుకుంటే అఖండ సౌభాగ్య ప్రాప్తి సిద్ధిస్తుంది. శ్రీ లలితా పంచవింశతి నామ స్తోత్రం. అగస్త్య ఉవాచ వాజీవక్త్ర మహాబుద్ధే పంచవింశతి నామభిః లలితా పరమేశాన్య దేహి కర్ణ రసాయనం. అంటే ఓ దివ్య గుర్రపు మొహము గల అత్యంత తెలివైన భగవానుడు హయగ్రీవుడు, దయచేసి మా చెవులకు అమృతం లాంటి దివ్య మాతృమూర్తి శ్రీ లలితా మహా త్రిపుర సుందరి యొక్క 25 లక్షణాలను వివరించగలరా అని అగస్త్యుల వారు శ్రీ హయగ్రీవుణ్ణి అడిగారు. హయగ్రీవ ఉవాచ సింహాసనేసి లలిత మహారాజ్ఞి పరాంకుశా చాపిని త్రిపురా చైవ మహాత్రిపుర సుందరి సుందరి చక్రనాథా చ సామ్రాజ్ఞి చక్రిణి తథా చక్రేశ్వరి మహాదేవి కామేసి పరమేశ్వరి కామరాజప్రియా కామకోటికా చక్రవర్తిని మహావిద్యా శివానంగవల్లభ సర్వపాటల కులనాథ ఆమ్నాయనాథ సర్వామ్నాయ నివాసిని శృంగారనాయికా చేతి పంచవింశతి నామభిః స్తువంతి ఏ మహాభాగం లలితాం పరమేశ్వరీం తే ప్రాప్తువంతి సౌభాగ్యం అష్టో సిద్ధిః మహాద్యసః. ఇది శ్రీ బ్రహ్మాండ పురాణే లలితోపాఖ్యానే అష్టాదశోధ్యాయే శ్రీ లలితా పంచవింశతి నామ స్తోత్రం. సర్వం ఈశ్వరార్పణమస్తు. శ్రీ లలితాదేవి పాదార్పణమస్తు. స్వస్తి.